హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎస్బీఐ ఇంటర్నెట్ సంబంధించి మీరు ఒకవేళ ఎస్బీఐ ఇంటర్నెట్ లాగిన్ ఐడి గుర్తుండి పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దాన్ని ఎలా రికవర్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు ఎస్బీఐ ఇంటర్నెట్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి, పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ బార్లో ONLINESBI ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పి టైప్ చేయండి. ఇప్పుడు సెర్చ్ ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే మీకు మళ్ళీ పేజీ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పి టైప్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఈ రకంగా వచ్చింది కదా, ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కదా, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ రకంగా వచ్చింది. చూడండి, ఇది స్టేట్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది కదా, పర్సనల్ బ్యాంకింగ్ దగ్గర అక్కడ లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ ప్రెస్ చేయగానే మనకి డాష్ బోర్డ్ అంటే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ అన్ని డీటెయిల్స్ గుర్తుంటే. ఒకవేళ మీకు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ తెలియపోయినా మర్చిపోయినా సరే ఈ పక్కన ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఫర్గాట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ గురించి చూస్తున్నాను కాబట్టి ఫర్గాట్ లాగిన్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. కింద మీకు యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్, ఏదైనా అయితే మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేయండి. లాగిన్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేశారు కదా, ఇక్కడ యూజర్ నేమ్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ కంట్రీ ఉంది కదా, అక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మొబైల్ నెంబర్ మీ బ్యాంక్లో ఏది ఇచ్చారో అది ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్లో ఏదైతే ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఇది చూడండి ఈ రకంగా వచ్చింది మాకు పేజ్. సో ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఉంది కదా, ఆ కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. తర్వాత మనకు పేజ్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఆ మూడిట్లో మీకు ఏది ఉందో అది చూసుకుని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. నేను యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ద్వారా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయను. ఫర్గట్ పాస్వర్డ్ అనేది దాని ద్వారా రికవర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ కార్డ్ నెంబర్ చూపిస్తుంది కదా, ఆ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అని ప్రెస్ చేయాలి. సో ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారు కార్డ్స్, ఆ కార్డ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, యాక్టివ్లో లేవు. సో పైన కనిపిస్తుంది యాక్టివ్లో ఉంది. ఇక్కడ పైన కార్డ్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, కార్డ్ టైప్ యాక్టివ్ అని యాక్టివ్ ఉంది. సో ఇప్పుడు కన్ఫర్మ్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కార్డ్ నెంబర్ ఉంది కదా, ఆ పక్కన కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వ్యాలిడ్ టు ఎక్స్పైరీ డేట్, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్, కార్డ్ యొక్క పిన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పక్కనే ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను. సో ప్రొసీడ్ ప్రెస్ చేయగానే నాకు ఇలా వచ్చింది చూడండి, యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇప్పుడు కాసేపు వెయిట్ చేయాలి, పేజ్ ఆటోమేటిక్ అదే మారుతుంది. ఒకవేళ మారకపోతేనే మనం క్లిక్ హియర్ అని చెప్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పోర్టల్కి మారుతుంది. సో ప్రెజెంట్ అయితే వెయిట్ చేద్దాం ఒక 1 మినిట్. చూడండి, సో పేజ్ కూడా మారిపోయింది. ఇక్కడ మీ ఎంటర్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అని, ఇక్కడ మీ కొత్త పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను నా పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేస్తాను. అయితే మీరు ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. లాస్ట్ టైం ఇచ్చిన పాస్వర్డ్ని అయితే ఇవ్వకూడదు, సేమ్ పాస్వర్డ్ రిపీట్ చేయకూడదు, కొత్త పాస్వర్డ్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే చూసారు కదా, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ రీసెటెడ్ అని చెప్పొచ్చింది. సో ఈ రకంగా మీరు మీ ఎస్బీఐ యొక్క ఆన్లైన్ లాగిన్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఎస్బీఐ యొక్క లాగిన్ ఇంటర్నెట్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఒకవేళ యూజర్ నేమ్ని ఎలా రికవర్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక దాని గురించి సపరేట్గా వీడియో చేయమంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.